ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్న మార్కెట్ మాయాజాలంతో కొట్టుమిట్టాడుతున్నాడు. పండించిన పంటను అతి తక్కువ ధరకు దళార్లు గద్దల్లా తన్నుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో రైతుల్లోనూ చైతన్యం వికసిస్తోంది. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామ రైతులు సంఘంగా ఏర్పడి పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి లాభసాటి ధరకు అమ్ముకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల ఎల్లమ్మ రైతు సంఘం కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. మార్కెట్ అంటేనే దళారులకు అడ్డాగా మారిపోయింది. రైతు ఎంత కష్టపడి పండించాడన్నది అనవసరం. తాము చెప్పిన ధరకు ఇస్తే కొనుగోలు చేస్తామని, లేకుంటే తిరిగి తీసుకుపోవాలని వ్యాపారులు, దళారులు ముఖం మీదే చెబుతున్నారు. ట్రాక్టర్ కిరాయిలు, కూలీలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతన్న నష్టానికి అమ్ముకుని వెనుదిరుగుతున్నాడు. ఈ క్రమంలో మార్పు తేవాలంటే రైతులకు సాధికారత అవసరమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. వీటిని అందిపుచ్చుకుంటున్న రైతులు సంఘాలుగా ఏర్పడి అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నారు. రైతులు పండించిన పంట ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఎవరు తీసుకున్నా ఇది పాలిసు ఎక్కువ ఉండదు కాబట్టి, సొంతంగా పండించిన పంట కాబట్టి మందులు తక్కువ పోసి ఎరువులు ఎక్కువ ఎత్తారు కాబట్టి ఆ పంట మంచిగా వస్తుంది. తినడానికి ఆరోగ్యానికి బాగుంటుంది. బీపీటీ కానీ, జై శ్రీరామ్ కానీ అడ్లు కూడా మంచిగా ఉంటాయి. బియ్యం మంచిగా ఉంటాయి. బయట దుకాణాలలో ఉంటే పాలిష్ చేసి దొడ్డు బియ్యం అమ్ముతారు. ఆ ఆరోగ్యానికి అది ఉంటుంది. ఇది మనం రైతులు పండించింది కాబట్టి రేటు కూడా తక్కువ, బయట కంటే 100 రూపాయలు అట్లా తక్కువని ఇస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం పండించేది వాళ్ళు కొని కల్తీ చేసి అమ్ముతున్నారు. మనం నేరుగా ఈ రైతులు పట్టించి అమ్ముతున్నారు కాబట్టి మంచిగా ఉంటుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు రైతు సంఘంగా ఏర్పడ్డారు. తాము పండించిన ధాన్యాన్ని స్థానిక రైసు మిల్లుల్లో బియ్యంగా మార్చి స్థానికులకు విక్రయిస్తున్నారు. రైతులే సొంతంగా బియ్యం విక్రయిస్తుండటంతో నాణ్యమైన బియ్యం లభిస్తున్నాయని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెల్లుల్ల ఎల్లమ్మ రైసు అమ్మడం జరుగుతుంది సొసైటీ తరఫున. మేము ఇంతకు ముందు వ్యాపారులకు వడ్లు అమ్మడంతో రైతులు నష్టపోతుండ్రి. తేమ శాతం ఎక్కువ ఉన్నదని మాకు గిట్టుబాటు ధర పెట్టగా తగ్గింపు చేసి ధరలకు అమ్మేదానికి రైతులు నష్టపోయారు. నేరుగా ఇప్పుడు మేమే సొసైటీ తరఫున బియ్యం పట్టించి అమ్మడంతో మాకు దిగుబడి మంచిగా ఉంది, ఆదాయం మంచిగా ఉంది. ఇక్కడ నుంచి ప్రతి మనిషి ఊరు నుండి వచ్చి కొనుగోలు చేస్తుండ్రు. వెల్లుల్ల గ్రామంలో 40 మంది రైతులందరం కలిసి వెల్లుల్ల ఎల్లమ్మ రైస్ సొసైటీని ప్రారంభించినాం. దీని ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మేము సన్న రకం ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మేటప్పుడు వాళ్ళు తేమ శాతం అది అని ధర తక్కువ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా ధాన్యాన్ని మేమే బియ్యంగా మార్చి నేరుగా రైతు నుండి వినియోగదారునికి అమ్ముతుంది. ఎకరానికి ఒక 10,000 ఎక్కువ ఆదాయం వస్తుంది. అట్లాగే వినియోగదారునికి కూడా లాభం జరుగుతుంది. ఇంతకుముందు ఈ సన్న రకం ధాన్యానికి డిమాండ్ లేకుండే. ఇప్పుడు మేము అమ్మిన నుంచి వెళ్ళి రేటు కూడా మాకు మంచిగా వస్తుంది. మాకు కూడా మంచి డిమాండ్ ఉంది. లక్ష్మీపూర్ వారిని ఆదర్శంగా తీసుకుని మేము ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పాలనాధికారి సూచన మేరకు సాగు సంఘం సలహాదారుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పదవీ విరమణ చేసిన వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ గ్రామాల్లో తిరుగుతూ రైతులకు సలహాలు అందిస్తున్నారు. ఈయన సూచనల మేరకు వెల్లుల్ల రైతులు వారు పండించిన ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించకుండా స్థానిక రైసు మిల్లుల్లో బియ్యంగా మార్చి ఓ ప్రత్యేక దుకాణం ద్వారా విక్రయిస్తున్నారు. మేము వెల్లుల్ల ఎల్లమ్మ కమిటీగా ఏర్పడి 40 మంది రైతులము మా వడ్లని మేమే పండించి వినియోగదారులకి నేరుగా బియ్యాన్ని అమ్మడం జరుగుతుంది. ఇంతకుముందు మేము ఈ వడ్లను వేరే వాళ్ళకు అమ్మాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు మేము పండించిన బియ్యాన్ని మా ఊర్లో మేమే మిల్లింగ్ చేసుకొని వినియోగదారునికి స్వతహాగా అమ్మడం జరుగుతుంది. దీనివల్ల మాతో పాటు వినియోగదారునికి కూడా కొంచెం అందించిన సాటిస్ఫాక్షన్ కూడా మాకు వచ్చింది. మాకు పైనుంచి కలెక్టర్ గారు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు మాకు మద్దతు ఇచ్చి చాలా తోడ్పాటు అందించారు. ప్రతి సంవత్సరము మేము 2 ఎకరాల సన్నపడ్లు పండిస్తాము. ఇప్పుడు దళారులకు అమ్మేటోళ్ళము. ఈ సంవత్సరమే కొత్తగా సొసైటీ ఏర్పాటు చేసి వడ్లు పట్టించి బియ్యము మేమే మా సొసైటీ తరఫున అమ్ముతున్నాము. దొడ్డ వడ్లు పెట్టడం వలన అదర్దశ వీటిని డైరెక్ట్ మార్కెట్లో అమ్ముతున్నాము. వడ్లు క్వింటాలకు 1,700 రూపాయలే ఉన్నాయి స్వర్ణం. వీటిని పట్టించి అమ్మడం ద్వారా క్వింటాలకు 4,500 దాకా ఉన్నది. క్వింటా సన్నటి వడ్లను విక్రయిస్తే 1,750 నుంచి 1,770 రూపాయల వరకు వస్తుందని, అదే బియ్యం పట్టించి విక్రయిస్తే క్వింటాకు 4,500 రూపాయలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అంటే ఎకరాకు మరో 10,000 రూపాయలకు పైగా ఆదాయం వస్తోందని చెబుతున్నారు. అయితే మేము ఈ లక్ష్మీపూర్ గ్రామం కానీ ఇంకా మిగతాటువంటి జోగినిపల్లి గ్రామం కానీ అటువంటి ఒక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని
ఇప్పుడు ఈ యొక్క రైతు నుంచి నేరుగా వినియోగదారునికి ఏ విధంగా అయితే మేము బియ్యాన్ని సప్లై చేస్తే మాకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, అంతకుముందు మాకు ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఇంతకుముందు తీసుకున్న కల్తీ బియ్యం వల్ల ఇవాళ వాళ్ళ తీసుకొచ్చే బియ్యం లోపల చాలా రకాలుగా మట్టుగా వాళ్ళ ఒంటికర్ర కానివ్వండి, దొడ్డు రకం కానీ దొడ్డు రకాన్ని పాలిష్ చేసి కానీ మిగతా వాటిని కానీ అన్నీ మిక్సింగ్ చేసి పట్టించుకొని తిన్న ధాన్యానికి ఈ ధాన్యానికి కూడా తిన్న తర్వాత కూడా వినియోగదారుడు ఏమంటున్నారంటే ఈ తిన్నటువంటి ఒక ఆహారాన్ని కూడా వారు చాలా సంతృప్తి పడుతున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సన్న రకం బియ్యం 20% కాగా అంతకు 2 రెట్ల బియ్యం మార్కెట్లో ఉంటోందని వ్యవసాయ రంగం సలహాదారు అశోక్ కుమార్ తెలిపారు. అంటే దొడ్డు బియ్యాన్ని బాగా పాలిష్ చేసి మార్కెట్లో సన్న బియ్యం పేరుతో అమ్మేస్తున్నారని తెలిపారు. అలా కాకుండా రైతులే స్వయంగా బియ్యం చేసి అమ్ముకోవడం వల్ల మంచి ఆదాయం వస్తోందని చెబుతున్నారు. ఈ రైతు నుంచి వినియోగదానికి అనే కార్యక్రమం పెట్టాము. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా రైతులను ధాన్యం ఏదైతే పండిస్తున్నారో ముఖ్యంగా సన్నధాన్యం చూసినట్లయితే మార్కెట్ ఎంత గిట్టుబాటు ధర రావడం లేదు. దీంట్లో ఏంటంటే ధాన్యం అమ్ముకునే వరకు కొద్దిగా బియ్యం తయారు చేసి అమ్ముకోండి. దాంతో ఏంటంటే ఎకరం లోపల ఒక 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకొరకు ఈ విధంగా రైతులను ప్రోత్సహించాలి. ఒక శాతం ఏంటంటే ఉత్పత్తి సన్నదాకం దిగుబడి అవుతుంది, కానీ మార్కెట్లో అమ్మకాలను చూసినట్లయితే 3 అంతులు మార్కెట్లో అవుతుంది. దీన్ని బట్టి క్లియర్గా ఏంటంటే చాలా మటుకు ఏంటంటే రైతులకు ఏంటంటే సన్న రకం దొరకలేదు, చాలా మటుకు వినియోగదారులకు సన్నగా చేసిన బియ్యం దొరుకుతుంది కదా అనుమానం అవుతుంది. దాంతో వినియోగదారులకు కూడా చాలా కాంతి, ఎవరికి కూడా సరిగ్గా బియ్యంలో నాణ్యత ఉంటుందండి. 80% సరిపోయే జనానికి గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ 80% మంది కొంటున్నారంటే 120% అవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే సన్నధాన్యం పండేదేమో 20-30% ఏరియాలనే పడుతున్నాయి. మరి ఇంత ఎట్లా వస్తుందంటే ఆటోమేటిక్గా చాలా మటుకు ఏంటంటే ఈ బియ్యంలో పెట్టినే రకరకాలుగా గోల్మాలై దాన్ని సన్నగా చేసి మరి మార్కెట్లో అమ్మి ఇటు ధరలు ఆమదిపోతున్న వినియోగదారులు నష్టపోతున్నారు. వెల్లుళ్ల రైతు సంఘం కృషి ఫలితంగా రైతులకు మంచి ఆదాయం వస్తుండటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యం అందుతోంది. ఇటు రైతు అటు వినియోగదారుడు కూడా ఈ ప్రయత్నం వల్ల లబ్ధి పొందుతున్నారు. ఇలాగే మరిన్ని రైతు సంఘాలు ఏర్పడి స్వయంగా అమ్మే ప్రక్రియ చేపడితే రైతుకు మంచి ఆదాయం వస్తుందని రైతు సంఘ నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించకుండా రైతులంతా సమిష్టిగా ఏకమయ్యారు. వారు పండించిన పంటని నేరుగా బియ్యం రూపంలో రైస్ మిల్లో పట్టించి ఇలా నేరుగా వినియోగదారునికి అమ్మడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి ఈ వెల్లుల్ల రైతులు అంటున్నారు. ఈటీవీ న్యూస్ కోసం సంజీవ్ కుమార్, మెట్పల్లి.